షుడ్ యూ చూస్ సిటీవీఎస్ ఆఫ్టర్ ఎంఎస్ జనరల్ సర్జరీ? హానెస్ట్ ప్రోస్ అండ్ కాన్స్. ఒకటి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సొసైటీలో. డాక్టర్ ఒకటి ఉంటే సరిపోరు కదా. ఆ డాక్టర్ కూర్చోడానికి చేసిన ఈ రూమ్ ఉండాలి, అలాగనే చల్లగా వచ్చే ఏసీ ఉండాలి, వేసుకోవాలని షర్ట్ ఉండాలి, రిపేర్ చేసి స్టెప్ ఉండాలి, తిరగడానికి కారు ఉండాలి, రోడ్డు ఉండాలి, ఆ రోడ్డు వేసిన మనిషి ఉండాలి. అంటే అర్థం ఏంటి? సొసైటీలో ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఈక్వల్. అది అర్థం చేసుకోవాలి మనం. డాక్టర్స్ ఎంత ఇంపార్టెంట్, నాన్ డాక్టర్స్ ఆర్ ఆల్సో నీడెడ్. ఆ నాన్ డాక్టర్ కాని వాళ్ళు ఉంటేనే డాక్టర్ ఒక ఎంటిటీ ఉంటుంది. అలాగనే వెన్ ఇట్ కమ్స్ టు ద స్పెషాలిటీస్, ఎవ్రీ స్పెషాలిటీ ఇస్ రిక్వైర్డ్. జ్వరం వస్తే కార్డియాక్ ఏం చేసుకెళ్తాడు? ఫిజిషియన్ కెన్ ట్రీట్ వెల్ కదా. అలాగా మన చాయిస్. మన ఎంబీబీఎస్ లో జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్కరు 10th క్లాస్ లో ఫస్ట్ మార్క్ వచ్చిన, ఆ తర్వాత ఎంసెట్ లో ఫస్ట్ మార్క్ వచ్చి మీరు ఏమవుతారంటే మేము కార్డియాలజిస్ట్ అవుతామని అంటారు. మీరు గమనించుకోండి, గో బ్యాక్ టు ఎవ్రీ ఇంటర్వ్యూ. బట్ వన్స్ దే జాయిన్ ఎంబీబీఎస్ వాళ్ళ ఐడియాస్ మారుతాయి. ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ కని కొంతమంది వెళ్తారు, జనరల్ సర్జరీ కొంతమంది వెళ్తారు, కొంతమంది ఏమో క్లినికల్లో మెడిసిన్ వైపు వెళ్తారు, కొంతమంది నాన్ క్లినికల్ వెళ్తారు, ఇష్టంగానే వెళ్తుంటారు. అలా సర్జికల్ బ్రాంచెస్ లో వచ్చిన వాళ్ళకే కార్డియోథొరాసిక్ సర్జరీ ఆప్షన్ వస్తుంది. కార్డియోథొరాసిక్ సర్జరీ ఫ్యూచర్ లో ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇంతవరకు ఒక ఎరా చూసామంటే, నౌ విత్ రోబోటిక్స్ అండ్ మోర్ అవైలబిలిటీ ఆఫ్ డోనార్ ఆర్గాన్స్, ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్ మేనేజ్మెంట్ లైక్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్, ఎల్వాడ్, ఆర్వాడ్, ఎక్మో, వీటిల్లో వీల్ బికమ్ మోర్ అండ్ మోర్ బిజీ. వచ్చే ఎంసీహెచ్ అయిన వాళ్ళందరూ ఇవన్నీ నేర్చుకొని బయటకు రావాలి. అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ, ఆ పెయిన్ ఆఫ్ స్టర్నాటమీ, ఆ భయం, అందరు భయపడతారు అన్నం కట్ చేస్తే మాకు నొప్పేస్తుంది. అట్లాంటిది ఏమీ లేదు నిజంగా. 3 నెలల తర్వాత ఎవరు బికమ్ నార్మల్ పర్సన్. ఈ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ వచ్చినాక మన స్టర్నం కూడా కట్ చేయట్లేదు. అండ్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్, ఎనీ ప్రొసీజర్ కెన్ బి హ్యాపెండ్ విత్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ. ఇది చాలా కొత్త ఇండియాకి. అవుట్ సైడ్ ఇండియా ఎప్పటి నుంచో ఉంది, మన ఇండియాకి రావడం కొంచెం లేట్ అవుతుంది, వచ్చింది ఇప్పుడు. సో ఈ విధాలుగా చూసుకుంటే ఇప్పుడు ఎంఎస్ పాస్ అయిన వాళ్ళు, ఇఫ్ దే హ్యావ్ ఎ లిటిల్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ కార్డియాక్ సర్జరీ, యూ కెన్ హ్యాపీలీ, ఏ భయం లేకుండా యూ కెన్ గో హెడ్. పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా విత్ ద లేటెస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ లాట్ ఆఫ్ గ్యాడ్జెట్స్, సపోర్ట్ ఫ్రమ్ ద అనస్థీషియాలజిస్ట్ అండ్ ద ఇంటెన్సివిస్ట్, ఇట్ హాస్ బికమ్ వెరీ వెరీ ఈజీ టు టేక్ కేర్ ద పేషెంట్ ఇన్ ద పోస్ట్ ఆపరేటివ్ స్టేటస్ ఆల్సో. అందుకని మీరు అటువంటి గురించి బాధ గురించి భయపడవద్దు. యూ కెన్ హ్యాపీలీ చూస్. బట్ ఒకటి చెప్తున్నాను, మీ మైండ్ ఏం చెప్తుంది? వాట్ ఇట్ వాంట్స్ టు డూ, యూ డూ ఇట్.